ఈ సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి దేవేంద్రరావు గారు ఇప్పుడే నాతో అంటున్నారు, నీకంత చిన్న అన్నావు గారు, నువ్వు నాకంత రౌడీగా ఉన్నావు అని చెప్పి అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇప్పటికి కూడా ఊగో చెల్లాలి అనేటువంటి తాపత్రయం, అది విశేషం. అంతేకాదు ఇందులో చాలా మంచి వ్యాసం రాశారు. శ్రీశ్రీని కోట్ చేసుకుంటూ శ్రీశ్రీ కులాల గురించి ఏం చెప్పారో చెప్పుకుంటూ బ్రహ్మాండమైనటువంటి వ్యాసాన్ని కూడా నేను రాశాను. ఒక చదువుకున్న మాకు దగ్గర యూనివర్సిటీలో కూర్చొని లైబ్రరీలో కూర్చొని చదువుతున్న ప్రొఫెసర్ల మాదిరిగాను రాశారు ఆ వ్యాసం. అంత బాగా అన్ని వివరాలతో నువ్వు అనుకున్నాను, చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు అని చెప్పేసి అనుకున్నాను. అలాంటి వ్యాసం రాశారు. సరే, నేనంటే ఇది నాకు చెప్పడం అలవాటు, నా వృత్తి చెప్పడం. మూడు చెప్తూ ఉంటాం. ఇక్కడ ఆధునీకరణ అంది. ఏంటి ఆధునీకరణ అనేటిది వాస్తవం కొంచెం తెలుసుకుంటే మంచిది అనుకుంటున్నాను. రాజ్యాంగం రాసేటప్పుడు చేతి వృత్తుల గురించి కూడా మాట్లాడుకున్నారు. జాతీయ ఉద్యమంలో చేతి వృత్తులు కూడా వచ్చినాయి. చెరకా చూపెట్టారు. చెరకా అది ఉప్పు మాట్లాడారు. ఇవన్నీ మాకు భూమి వల్ల, బ్రిటిష్ వాళ్ళ వల్ల మా వ్యవసాయం భూమి, మా వృత్తుల భూమి, మేము ఈరైనా భేదవాళ్ళం అయ్యా అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడినటువంటి ఉద్యమం కోసుకొచ్చినటువంటి జాతీయ ఉద్యమం. ఆ జాతీయ ఉద్యమంలో వీళ్ళన్నీ చూపెట్టడం ఏంటంటే, చెరకాన్ని చూపెట్టడం ఏంటంటే, ల్యాంకషైర్ నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చేటువంటి క్లాత్ ఇక్కడికి మొత్తం గుడ్డ తయారీలు పతనం చేసింది. భారతదేశంలో గుడ్డ మీద వచ్చేటువంటి ఆదాయం వ్యవసాయం మీద వచ్చే ఆదాయం తర్వాత అంత గొప్ప ఆదాయం. గుడ్డకి విపరీతం, భారతదేశంలో గుడ్డకి విపరీతమైనటువంటి పేరు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ముస్లిమ్స్ రంగుబుడని వేసుకుంటారు. ఆకు నుండి, చెట్ల నుండి రంగులు తయారు చేసి రంగుల గుడ్డం వేసినారు. ఈ గుడ్డకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కోరమండల్ కోస్ట్ వ్యాపారం అంతా కూడా ఒక వీరన్న అనేటువంటి పద్మశాలి ఆయన చేతులు ఉండేది. ఒక్కడే మెప్పించేవాడు, ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఒక్కడే ఇంత వ్యాపారం. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పెట్టుబడి ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువయండి ఒక్కడిది. వాళ్ళంతా వ్యాపారస్తులు, అందరు కలిసి పెట్టిన పెట్టుబడి. అలా అభివృద్ధి చెందినటువంటి గుడ్డల పరిశ్రమ మన దేశంలో. అంతేకాకుండా యొక్క ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటే, మీరు గమనిస్తే ఇప్పుడే కుమ్మరవర్తి మీద ఒక పుస్తకం నాకు ఇచ్చారు. మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే, మొట్టమొదలే మనిషి నీళ్ళ ఒడ్డును ఉండేవాడు. అది చెరువు కావచ్చు, నది కావచ్చు, ఇంకేదైనా సరస్సు కావచ్చు. దాహం అయినప్పుడు బొమ్ము దివి తాగేవాడు. నీళ్ళని స్టోర్ చేసుకోవడం తెలవదు. కుండ వచ్చిన తర్వాత నీళ్ళు ఇంట్లోకి వచ్చాయి. అంతకుముందు నీళ్ళు ఇంట్లోకి రాలే, మనమే నీళ్ళ దగ్గర పోయినాం. కుండ యొక్క ఇంపార్టెన్స్ ఐసీనేషన్ మిగిలింది, మనకు కల్చర్ దిగినది. అంతకంటే ముందు మనుషులు మేకలు నీళ్ళు తాగితే నీళ్ళు ఎగడానికి పోతాయి. అలాగే మనం కూడా పోయినాం. ఆ ఒడ్డును పడుకొని రాత్రిపూట అర్ధరాత్రి దాహం అయినా కూడా పోయి అక్కడ పోయి చెరువుని దిగి మన చెరువు ఆగొచ్చేది వాళ్ళం. దాని యొక్క అవసరాన్ని నీళ్ళని మనకు ఫస్ట్ టైం తీసుకొచ్చుకునేటువంటి సంస్కృతి మన మనుషుల కంటే, అదే జంతువుల కంటే భిన్న అనేటువంటిది ఇది చూపెట్టింది. మన పంట పండించే కంటే ముందే మొట్టమొదలు కొండ యొక్క ఇంపార్టెన్స్ అది. ఇంకా మీకు తెలుసో లేదో,
కుందన్ కులంలో దండు అనేటువంటి సర్నేమ్ ఉంటుంది. దండు. ఆ దండు అంటే ఏంటో తెలుసా? ఆర్మీ వాళ్ళు ఎక్కడికైనా యుద్ధం చేయడానికి దిగినప్పుడు ఆ సైన్యాన్ని దండి అంటారు. ఆ దండు ఎక్కడికి పోతే అక్కడికి నలుగురు కుమ్మరు వెంట పెట్టుకొని పోతారు. ఒక్కొక్క చోట నెల 2 నెలలు యుద్ధం చేస్తారు. అక్కడ కుండలు తయారు చేసేసి ఆ కుండల్లో నీళ్ళు వంటలు అనేటివి చేయడానికి కుండ ముఖ్యం. అది అంటే సివిలైజేషన్లో చూడండి కుండ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో మనకి అవన్నీ మనం పట్టించుకోము. అలా మనం అగ్రభుజము తెలుసుకున్న కొద్దీ ఒక్కొక్క వృత్తుల గురించి మనకు చాలా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. రాజ్యాంగ సభలో నారాయణ అగర్వాల్ ఓ గాంధీ గారి కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ చేసిండు రాజ్యాంగ సభకి. అందులో ఏమంటాడంటే చేతి వృత్తి మనకు ఆధారం కాబట్టి చేతి వృత్తిని రక్షించుకోవడం మన ప్రథమ కర్తవ్యం. స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుకంటే మనం ఒకప్పుడు ఉన్నటువంటి చేతి వృత్తిని మనం రివైవ్ చేసుకుందాం, మనం ఉంచుకుందాం. దాని ద్వారా మన సివిలైజేషన్ మనం రకరకాల గుడ్డలు తయారు చేయడం నేర్చుకున్నాం, రకరకాల ఈ కుండలను తయారు చేసుకున్నాం, ఇవన్నీ దీనిలో రకాలు వేసుకున్నాం. కాబట్టి ఇలా మనం రావడానికి ఆ వృత్తే అవసరం. అంతేకాకుండా ఈ వర్ణాలు ఆయన బాంధీలైన కులాలు ఆయనలో వర్ణాలు అంటాడు. వీళ్ళందరూ కూడా ఊళ్ళో ఒక శక్తి అంటారు. వీళ్ళందరికీ ఒక పంచాయతీలు ఉంటాయి. గ్రామ పంచాయతీలే ఈ కుల పంచాయతీలు ఉంటాయి. అవి భారతదేశం యొక్క సంస్కృతిని మొట్టమొదటి ఎర్లియస్ట్ ఆర్గనైజేషన్ అది. వాళ్ళు హెచ్చుకునేవాళ్ళు. ఎవరైనా పైన ఉండేటువంటి వాళ్ళు ఊరాజులు ఇచ్చినా కూడా గ్రామాన్ని కదిలించాలి, దాన్ని అలా ఉంచేవాళ్ళు. గ్రామం అంత బాగా ఆగునవు అనే ఉద్దేశంతో నారాయణ అగర్వాల్ అంటే ఏంటంటే భారతదేశం స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం వాటిని రోజు తీసుకుందాం అంటాడు. వాస్తవంలో అందరం పాఠంలో అదే చెప్తాం. ఈ వద్దు అంటాడు. ఈ ఒత్తును వద్దు అనే ఉద్దేశంతో నేను పాఠం చెప్తాను. రాజ్యాంగ సభలో ఆయన ప్రజెంట్ చేసినాక మొత్తం రాజ్యాంగ సభ కూడా గాంధీ గారు గుర్తు కాన్స్టిట్యూషన్ పనికి రాదు ఈ దేశానికి అని చెప్పేసి అన్నారు. నారాయణ అగర్వాల్ని ప్రశ్నించారు. ముందుగా అన్నారు, ఈ వృత్తిని నమ్ముకొని మనం బ్యాక్వర్డ్ కంట్రీగా ఉన్నాం, వెనకబడ్డ దేశంగా ఉన్నాం. ఈ వృత్తుల్లో ఇంగ్లాండ్ వాళ్ళే ప్రపంచాన్ని పాలించారు పరిశ్రమ ద్వారా. మన దేశం స్వాతంత్రం తెచ్చుకోవటం ఏమిటి అంటూ యూరప్లో ఉండేటువంటి పరిశ్రమల లాంటి పరిశ్రమలను తెచ్చుకొని భారతదేశాన్ని పెద్ద పెట్టుబడి గారి దేశంగా చెల్లెదు మా దేశం. అందుకు స్వాతంత్రం వచ్చింది. ఈ వృత్తిని మనం ఉంచుకోవద్దు. ఆ వృత్తిని ఉన్నన్నాళ్ళు కూడా మనం బ్యాక్వర్డ్ పీపుల్గా ఉంటాం అని చెప్పేసి అందరూ నూరు వారు అన్నాడు. అందుకే అనేదంటే ఒకసారి సమాజాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటి ఉద్దేశంతో దేశానికి స్వాతంత్రం తెచ్చాము. మీ పొద్దురు అందరి మీరు ఒప్పుకున్నారు కులవంతమైన అంటేను మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి వచ్చిన నా ఎజెండా మీరు ఒప్పుకున్నారు కాబట్టి నేను వచ్చా. కాబట్టి ఏంటంటే కుల రహితంగా మనం ఉండాలి. అదే సోషల్ జస్టిస్ అన్న మాట అన్నారు. సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అనేటువంటి మాట గురువులు ఉపయోగించినా కూడా అది అంబేద్కర్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఈయనటువంటి అంబేద్కర్ ఈ వృత్తి కులం అంటది. కులం ఇల్లు గడపబడ్డవాడి. ఈ కులం ఉందనుకో, ఇది నువ్వు కింద 17 అవ్వవు. కులం పాల్ అంటూ ఆధునికత మనలో రావాలి. పెట్టుబడి వారి వ్యవస్థ ఖచ్చితంగా అవసరం, పరిశ్రమ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ఆమెను కూడా అంటాడు అన్నమాట. మనం ఈ వృత్తిని ఒక్కొక్క కులం ఒక్కొక్క వృత్తి చూస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ వృత్తులు పోవాలా, వేస్తూ పోతున్నాయి. రాత్రి గిన్నెలు ఇచ్చును, ఆ తర్వాత ఇత్తడి గిన్నెలు వచ్చినాయి, స్టీల్ గిన్నెలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ కుండలు వెనక పోయినాయి. ఇలా ఒక్కొక్కటి నిన్ను గొడ్డ వచ్చింది, చేతి గొడ్డలు పోయినాయి. సో కాకపోతే ఏంటంటే గుడ్డ విషయంలో మాత్రం అది మన ఖాళీ పెట్టడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. కాన్స్టిట్యూషన్లో
ఖాదీ పెట్టు, ఖాదీ బుద్ధను ఉన్నన్నాళ్ళు వచ్చినన్నావు ఉంటుంది అనుకోలే. ఉల్లి బుద్ధ వచ్చిన తర్వాత ఈ చేతి వృత్తులు పోతాయి. అప్పటి వరకు మనం దాన్ని ఎంకరేజ్ చేద్దాం. మన ఎందుకంటే ఖాదీ కట్టుకోవాలనుకున్నాం. జాతీయ ఉద్యమంలో మన జెండా కానీ, మన గుడ్డలు కానీ, మన టోపీలు కానీ మొత్తం కూడా ఈ రకంగా మనం ఇండియన్గా మాట్లాడటానికి ఈ గుడ్డ మనకు ఉపయోగపడింది. కాబట్టి ఆ గుడ్డను రక్షించుకుందాం అనే ఉద్దేశంతో ఖాదీ అనేటువంటి ఖాదీ బండారులను పెట్టారు. అట్లా పట్టడం జరిగింది. నువ్వు కూడా పాఠాల్లో ఆధునికతకు చేతి వృత్తులు అద్దం. చేతులు లేకపోతాయి. ఆ లేకుండా ఇండస్ట్రియలైజేషన్ అయితే నన్ను ఎంత అభివృద్ధి తెలుస్తుంది కాబట్టి అనేది నేను పాఠాలు చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఎండాకాలం వచ్చేటప్పుడు రోడ్డు మీద జోడేను కుండలు అమ్ముతారు. కొన్నాళ్ళకు జోడలు ఎన్ని నెలలు వచ్చిన బాందే సూరత్ బ్రహ్మాండమైన క్లాతులు వేసాం. అన్ని లిగిలు వచ్చిన మన దగ్గర గుడ్డలు వేసేవాళ్ళు కనపడుతున్నాయి అన్నారు. ఆ గుడ్డలు అమ్ముడు పోక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రతి వృత్తి కూడా ఇలా ఉంటుంది అనుకోలేగి భారతదేశ ప్రత్యేకత. వాళ్ళ పనులు అంత తొందరగా వదులుకోడు. తండ్రి తన కుల వృత్తిని కొడుకు నేర్పుతాడు. చదువు వచ్చినా కదా ఆ పోరా నాన్న చదువు, కానీ నీ వృత్తి నీకు కాకు. ఆ చదివి నువ్వు పైకి తెస్తుందని నమ్మకం ఏంటి? ఆ చదివి నీకు ఉద్యోగం ఇస్తుందని నమ్మకం ఏంటి? మళ్ళీ ఆఖరికి వచ్చి ఈ వృత్తులు అని నమ్ముకోలేవు. నువ్వు చదువుకో కానీ వృత్తులు మానకు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇంతవరకు కూడా 21వ శతాబ్దానికి కూడా ఈ వృత్తులు నిలబడి ఉన్నాయి. వృత్తుల మీద కందూసే వాళ్ళు ఉన్నారు. అందరూ లేకుండా మరొక ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. మంగళి పని చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. మంగళ పని లేకుండా మనిషిలో మంగళ పని ఉంటుంది. అలాగే గుడ్డలు ఇతికేవాళ్ళు మనిషి ఉన్నన్నాళ్ళు అవి ఉంటాయి. ఇలాంటి కొన్ని వృత్తులు మనిషి ఉన్నన్నాళ్ళు ఉండేటువంటి వృత్తులు కొన్ని ఉన్నాయి. ఆ వృత్తిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గమనించాలి. వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాడిని కాపీ చేయాలి. బ్రిటిష్ వాడు కంటే మనం పైకి పోవాలా. బ్రిటిష్ వాడు గుడ్డను మనం తీసుకోవద్దు. బ్రిటిష్ వాడు వస్తువులు మనం తీసుకోవద్దు. మన వస్తువులు వాడి మీద పెట్టాలి. వాడికి దేశపోవాలా. మనం దేశ సౌభాగ్యాన్ని అలా జీవితాలు అలా నిర్మించాలి అనుకున్నారు. కానీ ఇంత ముందుగా ఈ గుడ్డలు గాను వస్తుంది గాను నిలబడుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకోలే. ఈ రీజన్ నేను అనుకుంటున్నా. నేను కూడా అనుకోవాలి. మరి పాఠాలు చెప్పేది కూడా అదే చెప్తాను. డీ ఇండస్ట్రియలైజ్ అంతా ఉంది అని 16వ శతాబ్దంలో భారతదేశం ముఖ్యంగా అక్బరుకున్న రోజుల్లో జీడిపి ఇండియాకి హైయెస్ట్ ప్రపంచంలో. అంత రావడానికి చేతి వృత్తులే కారణం. ఈ చేతి వృత్తులకి బోల్నంత మార్కెట్ బయట భారతదేశంలో ఉన్న చేతి వృత్తులకి. రైతుకి ఒక్కొక్కసారి ఒంటి మీద పూర్తి గుడ్డు ఉండదు. కానీ చేతి వృత్తులు వాళ్ళందరూ మంచిగా గుడ్డను తీసుకుంటారు, మంచిగానే ఉంటారు. చేతి వృత్తులు అంత బాగా క్లాస్కొచ్చి. అంతేగాని ఏ ప్రభుత్వం వచ్చినా చేతి వృత్తులు వారి మీద ఆధారపడిచి చేతి వృత్తులు నాశనం చేయరు. ఫస్ట్ రాందని ఏ ప్రభుత్వం అయినా ట్యాక్స్ వేసి రైతు మీద చేతి వృత్తులు వారి వేరు. ఈ లేకపోతే అట్లా అది ఈడాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అన్నమాట. అట్లా చేతి వృత్తులు అప్పుడు మనుషులు ఈ రోజులు కూడా ప్రభుత్వం యొక్క ఆదరణ రాకుండా కూడా నిలుస్తున్నాయి. మంగళవృత్తికి ఏ ప్రభుత్వం ఆధారం ఉంది? లోను ఉంది. చక్రవర్తికి ఏంది? లోను లేదు. అవి లేకుండా నడుస్తాయా ఇప్పుడు? నోవు. కాకపోతే మంగళవృత్తి వేరే వాళ్ళు సౌరం చేయడం నేర్చుకుంటున్నారు. ఆ వృత్తి డిమాండ్ ఉంది. మంగళ కులస్తులు అక్కడే చేయట్లా, మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ మధ్యన విష్ణు చేయడంలో ఆ చాకలే కాదు, మిగతా వాళ్ళు వరకు వస్తున్నారు. ఈ అంటే వాటికి అలాంటి డిమాండ్ ఉందన్నమాట. డిమాండ్ ఇంకా వాటికి పోలా. ఆ డిమాండ్ ఉంది కాబట్టి అంటే ఎవరు ఊహించరా. రాజ్యాంగ సభలో కూడా ఈ బ్రతుకుతాయి అని చెప్పేసి ఊహించకుండా యూరోప్లో డ్రై క్లీనింగ్ చూసుకోవట్లే, అలాగే డ్రై క్లీనింగ్ వస్తుంది. ఇవన్నీ ఉండవు అని చెప్పేసి అనుకున్నాం మనం. అది భారతదేశం యొక్క విశిష్టత, గతాన్ని పోగొట్టుకోరు. అదేవిధంగా ఇందులోను సోషల్ జస్టిస్ అనేది మాట కూడా పెట్టుకొని మనం కులాలుగా ఈ కులాలుగా బలదీనులుగా, కులాలుగా కింద వాళ్ళుగా ఉండేటువంటి దాన్ని పోగొట్టుకునేటువంటి భావం కూడా ఇందులో వచ్చింది. మేము చేస్తాం మా పని,
అయితే మేము కింద అనడానికి వీలు లేదు, నేను కింద వాళ్ళం కాదు అనేటువంటి భావనలో రావడం, ఎదురు వెళ్ళడం, నిలబడటం, మా వృత్తి నేను చేస్తాననడం. రైతు స్టేటస్ కంటే నజ్జంగా కుమ్మరి స్టేటస్ ఎక్కువ. ఆయన ఎవరు కింద పనిచేయరు కదా, ఆయన మీద ఆధారపడతారు. అట్లా మా కింద కాదు అనే పద్ధతిలో వాళ్ళు పైకి రావడం అనేటట్టు జరుగుండు. అవి ఆధునీకరణ చెందుతూ వచ్చినాయి. కాబట్టి నేను అనుకుంటున్నా, మేము హిస్టరీస్గా నువ్వు పోతాయి అనుకునే పాలేవి నాకు అనిపిస్తుంది. నువ్వు ఉండవు అనుకున్నాను, పోతుంది లేబరైజేషన్ జరుగుద్ది అనుకున్నాను. మేము ఈ వృత్తిలో పోయి వీళ్ళు కూలోళ్ళు అవుతారు. ఆ కూలీల బేస్ మీద కొత్త రకమైనటువంటి ఎకానమీ అభివృద్ధి అవుతుంది అని అనుకున్నాం మేము. కానీ వాస్తవం పరిశిష్ట అవుతూ ఉన్నాం అనమాట. అవి భారతదేశం యొక్క విశిష్ట. ఇప్పుడు వీటికి మనం అందరం బ్రతికినట్టుంటాం కాబట్టి వీటిని మనం ఉంటాం ప్రతి చోట మార్కెట్ కాంప్లెక్స్లో ఒక మంగళ షాపు ప్రభుత్వం అలాట్ చేయాలి. వాళ్ళు పాపం అద్దెలు చూసుకోలేకపోతున్నారు, అద్దెలు పెట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం అనేటువంటిది ఈ పాలసీ, కొత్తగా పాలసీ ఇవి ఉంటాయి అనేటువంటి భావన మన వాళ్ళందరికీ రావాల్సిన అవసరం ఉంటుంది. నేను ఈ మధ్యన ఈ ప్రభుత్వాన్ని మన మంత్రిగారులకు చెప్పు సర్వే చేయండి అన్నాం. కుల సర్వే చేయండి, కాస్ట్ సర్వే చేయండి అని 4-5 సార్లు అందరిని కలిసి మాట్లాడు. బీసీ కమిషన్లో ముఖ్యమంత్రి గారి దగ్గర మన బ్రహ్మం ప్రభాకర్ వారు వీళ్ళందరితో కూడా నేను మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినా అంటే 20 సంవత్సరాల తర్వాత బీసీలు ఒక్కళ్ళే కాదు అన్నీ కూడా సర్వే చేయండి. స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఏమనుకుని ఉంటాం, కులహరిత సమాజం రుగాలి అని అనుకున్నాం. మనం రిజర్వేషన్ ఇచ్చిన వీటికి అంటే ఈ కింద కులాల వాళ్ళని పై కులాల వాళ్ళతో సమానంగా చేసిన తర్వాత భారతదేశం అంతా ఒకటే అయింది. భారతదేశానికి ఏంటి క్రైసిస్ ఉంటో భారతీయులు ఒక జాతి అవ్వాలి అని. ఇంగ్లీష్ వాళ్ళు ఒక జాతి, ధౌంచి వాళ్ళు ఒక జాతి, భారతీయులు ఒక జాతి కాదు, కులాలుగా ఊడిపోయారు. కాబట్టి రాజ్యాంగ సభలో వాళ్ళు అనుకున్నది ఏంటంటే దీన్ని భారతదేశంలోని మూవ్మెంట్ ఏమంటారు, జాతీయ ఉద్యమం అంటారు. ఫ్రీడమ్ మూవ్మెంట్ ఒక్కటే కాదు, స్వతంత్ర పోరాటమే కాదు, జాతీయ ఉద్యమం జాతిగా అవడం కోసం అని చెప్పి అనుకున్నారు. అయినా ఆ జాతి అవలా ఏ రాజకీయ పార్టీకి ఒక కులం లేదు. కులం అంద లేకుండా రాజకీయ పార్టీ ఎవరైనా ఉందా? ఇప్పుడు ఏ పార్టీ అని చూడండి, ఒక కులం బేస్ మీద రాజకీయ పార్టీ వస్తుంది, మిగతా వాళ్ళు కలుపుకుంటారు. కులం ఇందులో ఉన్న కులం లేకపోయినా రాజకీయాలకు బేస్ కులం. ఇంత వెళ్ళినంత తీవ్రంగా అన్టచబిలిటీ లేదు, డిస్క్రిమినేషన్ కొంతవరకు భూమి. కానీ రాజకీయాల్లో మాత్రం బలంగా కులం ఉంది. డెమోక్రసీ సర్వైవ్ అవుతుందంటే కులాలే కారణం. కొన్ని కులాలు వాళ్ళకి ఆధిపత్యం వచ్చింది, మిగతా కులాల వాళ్ళ ప్యాంపర్ చేస్తూ ఉంటారే, నీకు ఇది ఇస్తాం, నీకు అది ఇస్తాం, నీ మాకు ఓటుంది అని చెప్పి అంటలా అలాంటి కులం ఉంది కదా. కాబట్టి మేము అడిగింది ఏంటంటే కాస్ట్ సర్వే చేసి ఒక మనిషి పేరు రాయండి. మేము ఆ కంట్రోల్స్ కూడా ఇచ్చాం. ఒక మనిషి పేరు అంతేగా, కులం, 2వ కాలం, 3వ కాలం, చదువు, 4వ పని, ఏ పని చేసి బతుకుతున్నాడు, మీరు పూర్వం ఏ పని చేసేది, ఇప్పుడు కొత్తగా ఏ పని చేస్తున్నాడు అని తెలిస్తే రాజకీయంలో ఎంతమంది పైకి వచ్చినారు, పదవులు ఎవరి చేతిలో ఉన్నాయి అనేది తెలవాలి. ఇంకొకటి ఏంటంటే కుల వృత్తిని మాని ఆగిరికమైన వృత్తి, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇలాంటి వ్యాపారం దానికి ఎంతమంది వచ్చారో లెక్క తెలవాలని మాత్రం నేను అడిగినా. ఆ లెక్క తెలిసిన తర్వాత మనం మాట్లాడదాం. మాకు కుల హైపోథసిస్ ఏంటంటే కాస్ట్ ఫౌండేషన్ ఏదైనా డెమోక్రసీ నిర్మించబడింది, అది నిజమో కాదా ఆ లెక్కను చూసినా బయట పెట్టడానికి సిద్ధంగా లేరు. కేసీఆర్ గారు బయట పెట్టలే, ఈ బిడ్డల ప్రభుత్వం బయట పెట్టలే. బయట పెట్టు అసలు ముందు మొత్తం పాపులేషన్లో ఈ కులం ఎంత, ఆ కులం ఎంత, వాళ్ళు ఎంతమంది వదో పావర్టీలైన ఉన్నారు, బులో పావర్టీ ఉన్నారు, ఎంతమంది కుల వృత్తి చూస్తున్నారు, ఎంతమంది వేరే వృత్తి చేశారనేది చాలా ముఖ్యం ఈ దేశాన్ని నిర్మించటం కోసం.
అదే ఇక్కడ ఆధునికత అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. నిజమైన ఆధునికత మనం ఇప్పుడు తెచ్చుకోవాలి అంటే మనకు తెలవకుండా మన కులాల వాళ్ళు ఆధునికత కోసం కష్టపడుతున్నారు. రకరకాల గుడ్డలు, ఇల్లు రకాల గుడ్డలు చాలా విషయం, అగ్గి పెట్టు గుడ్డలు చాలా విశేషం. ఎంత నైపుణ్యం, ఎవరు వాళ్ళకి టైమింగ్ లేదు, ఏ ట్రైనింగ్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడే ఈ పుస్తకం ఇచ్చినటువంటి సరే ఆయన పేరు మన వైగూరు కుమార్ గారు చెప్పారు, రిఫ్రిజిరేటర్ తయారు చేశారట మట్టితో. ఆ రిఫ్రిజిరేటర్ పొల్యూట్ చేస్తుంది అనుకుంటాం మనం, అలాంటి పొల్యూషన్ లేకుండా చూశారు. చూడు ఎంత ఇన్ని వేస్తూ పోతున్నాం మనం. ఇందులో ఏదో ఉందన్నమాట, ప్రపంచానికి మనం అందించగలం ఒక కొత్త సివిలైజేషన్. మీరు కరెంటే కాదు, మీరు ఉండేటువంటి మెటీరియల్ ఇండస్ట్రియల్ మెటీరియలే కాదు, మీరు ఉండేటువంటి మీరు చెప్పేటువంటి మనుషులు కాదు, నిజమైనటువంటి భూమిని మేము సృష్టిస్తాం. ఊచరికి దగ్గరగా పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి మనిషిని ఈ కులాలు సృష్టించేటువంటి ఇది. కాబట్టి ఆ ఆధునికత ఇటు ఒక్క తీసుకురావాలి మనిషి చేయరు. కానీ కొత్తగా ఎన్ని ట్రైనింగ్ లేదుగా. ఈ ఫుడ్స్ చేయటం అనేది ఎక్కడన్నా నైవేటీలో చెప్పారా, ఎక్కడ మీ ఊరిని కాలేజీ చెప్పినారా? వాళ్ళు అలాంటి ఇన్నోవేషన్ ఎంతో బాగా ముందుకొస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎప్పటికైనా మన ప్రభుత్వాలకు చెప్పారా, గమనించి ఎవరెవరైతే చూస్తున్నా ఆధునికం వచ్చేవాళ్ళు రాయండి, చదువుకొని పైకి వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళకి సివిల్ సర్వీస్ బావచ్చు, లేకపోతే టీచింగ్ వాళ్ళు పోతారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ వృత్తిని చేసేటప్పుడు ఆ వృత్తిని మనం ఫైనాన్స్ చేస్తే నిజమైన భారతదేశం నిర్మాణం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మనం అందరం ప్యాంటు షర్టు చూసుకొని యూరోపియన్ లాగా కనపడంటే మాత్రంలో భారతదేశం కనపడదు. మనం చూసుకున్న ప్యాంటు ఏంటి, మనం చూసుకున్న షర్టు ఏంటి, మన హెయిర్ క్రాఫ్ట్ ఏంటి, అంతా కూడా బ్రిటిష్ వాళ్ళే. మనకి ఎలాంటివి లేరు, మన ముత్తాతలు ఇలా లేరు. వాళ్ళనే కాఫీ చేసుకున్నాం, వాళ్ళలాగా కనపడుతున్నాం, వాళ్ళ భాష మాట్లాడుతున్నాం, వాళ్ళలాగే మేము కూడా నువ్వులాగా క్లబ్కి పోతూ ఉంటున్నాం, నువ్వులాగా మేము తాగుతూ ఉంటున్నాం, నువ్వులాగా మేము డ్యాన్స్ చేస్తూ ఉంటున్నాం, మీలాగా మేము పైడెత్తుకుంటూ ఉంటున్నాం, మీలాగా మేము కోట్ వేసుకుంటున్నాం, వాళ్ళ కాపీ చేస్తూ ఉంటాం. కానీ మనలో ఒక కొత్తదనం అనేది ఈ చేతి వృత్తులు మనకు నేర్పుతున్నాయి. వాళ్ళు వదలతలే చేస్తూనే ఉన్నారు. ఆ వృత్తుల్లో ఇంకా కొత్తగా ఫ్రిడ్జ్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఆ ఆలోచన చెప్పాలా, దాన్ని ప్రాక్టికల్గా చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిలో ఏ కొత్త విషయాన్ని మనం ప్రపంచానికి అందబోతున్నామో ఈ కులాల బేస్ మీద అది మనం తెలుసుకోవాల్సిన విధంగా వాళ్ళ దగ్గర వెళ్ళి చదువులు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇమిటేషన్స్ తీసుకుందాం. ఇమిటేషన్ అయ్యి మోదని మ్యామ్ యూరోపియన్, మన అంటూ ఇంగ్లీష్ వాళ్ళం. మన యొక్క మాటలు, మన యొక్క బిహేవియరు, మన డ్రెస్సు, మన స్టైలు. మన స్టైల్ అంటే ఈ స్టైలే. గాంధీ ఒక్కడే యూరోప్ వాళ్ళు అక్కడ యూరోప్లో చదువుకోవటానికి కోట్ వేసుకొని బ్రహ్మాండంగా టై వేసుకొని సరదాగా అటు ఇటు తిరిగి వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాడు. వాడు మూడు కాపీ కొట్లు తీయడు వదువేళ మీరు పంచగట్టుకోవాలి చక్కా వేసుకోమని నేను అంటలే. ఎక్కడైతే ఏదైతే సివిలైజేషన్ అనుకుంటా ఏమో మనం చేసుకుంటాం, అవన్నీ మనం నేర్చుకుంటాం. కానీ నువ్వు చేతి వృత్తుల్లో అది మిడినుంది కాబట్టి ఆ చేతి వృత్తుల్ని ఆధునీకరణ ఇవ్వాలి అనేటువంటిది ఇదే ఆధునీకరణ. ఈ ఆధునికరణ కోసం ఏం కనిపెట్టబోతున్నా. మసాలా ఏరన్నా కూర మండల కోసినంతా డామినేట్ చేసాడని చెప్పాను నేను. 10 నిమిషాలే మొత్తం వ్యాపారం పూనా దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం గొడ్డె మొత్తం ఆయన దగ్గరకు వచ్చేది. అసలు వ్యాపారం స్కిల్ లేదనుకున్నాం మనం. అంత పెద్ద వ్యాపారాన్ని నడిపించగలిగినటువంటి గొప్పవాడు ఈ దేశంలో ఉన్నాడు. గొప్ప చీరలు కానీ గుడ్డలు కానీ బ్రహ్మాండంలో నేటిగా తీసుకొస్తున్నారు. అన్ని వృత్తులు అలాగే ఉన్నాయి. మంగళ కట్టిన లోన్ ఈ మధ్య ఏటో పది దాటి ఇట్లా పెడతారు. కొత్తలు చూస్తున్నారు ప్రభుత్వం, ఏదో కొత్తదనం. ఆ కొత్తదనం అనేటువంటిది మనం యూనివర్సిటీలో నేర్చుకోవాలి, సార్లు పాఠం చెప్తే నేర్చుకోవాలి. మనంతలో మనం ఇన్నోవేట్ చేస్తున్నాం. అది ఆధునికత. ఈ ఆధునికత ఆధారపడి ఖచ్చితంగా నేను అనుకుంటున్నా మనం ముందుకు చూసిపోవాలా. మన వాళ్ళందరినీ కూడా ఒకటే అంబేద్కర్ అనే మాత్రం అలాగే మీరు ఎల్లన్నాళ్ళు మీ కులం ఉంటుందయ్యా, మీ కులం ఉందన్నాళ్ళు మీరు ఇన్ఫీరియర్ అవుతారు అని చెప్పేసి నా కులం ఇదే అయితే ఏంటయ్యా మేము నీకు తక్కువ అని అడిగేటువంటి తెలివితేటలు వచ్చింది.
ఊరేళ్ళు కులం పట్టుకొని తింటూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అక్కడ మొన్న ఈ మధ్యన నల్లాల కింద దౌడ స్త్రీలని టెంపుల్లో రానిలే, కరీంనగర్లో ఎంత పెద్ద ప్రొటెస్ట్ వచ్చింది, కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా ఇవి కూడా ఇంకా స్త్రీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఊరుకుంటారా? వీరు తక్కువ అనేటువంటి భావన చేస్తూనే ఉన్నారు. మేము కాదు అనేటువంటి పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో నుంచి డెమోక్రసీ వస్తుంది. ఎవరు తీసుకొచ్చి మనకి ఇవ్వరు. కాబట్టి ఈ ఆధునికత అనేటువంటిది ఏంటి, ఏం జరిగింది అనేటువంటిది నేను పుస్తకంలో తీసుకొచ్చి మీకు చెప్పా. మీరు అని చదువుకొని మన అందరం కూడా మన కులం తక్కువ అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. మనం ఖచ్చితంగా ఇన్నోవేటివ్గా పోదాం. మన మిగతా వాళ్ళకంటే తక్కువ ఏం కాదు. మన వాడిని చదువుకొని వాడిని వృత్తి చేస్తున్నారు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.